మర్డర్ మిస్టరీ నేపథ్యంలో వచ్చే సస్పెన్స్ సినిమాలు ఆడియన్స్ కి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అలాంటి సినిమాలను వదలకుండా చూస్తుంటారు ప్రేక్షకులు. రీసెంట్ గా ఒక తమిళ థ్రిల్లర్ మూవీ డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇందులో చచ్చిపోయినా కూడా ఒక మనిషి ఎంత డేంజర్ అవుతాడో చూపిస్తుంది. ఒక రైడర్ తాను చనిపోయాక 5 మందిని చంపుతానని ఓపెన్ ఛాలెంజ్ చేసి సూసైడ్ చేసుకుంటాడు. ఆ తర్వాత కథ ఉత్కంఠంగా సాగుతుంది. ఇందులో క్లైమాక్స్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్ పక్కగా ఉంటుంది. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా పేరేమిటి, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. తన లైవ్ టీవీ షోలో ఒక్కసారిగా నేను ఈ దేశంలో ఎవరు ఆపలేని పర్ఫెక్ట్ క్రైమ్ చేస్తా, 5 రోజుల్లో 5 మందిని చంపేస్తా అని అనౌన్స్ చేసి అక్కడే తన గొంతు కోసుకొని సూసైడ్ చేసుకుంటాడు. అతను చనిపోయాడు కదా, ఇంకెలా చంపుతాడు అని అందరూ షాక్ అవుతారు. కానీ మరుసటి రోజు ఉదయం ఒక పెద్ద పొలిటీషియన్ ఇంట్లోనే డెడ్ బాడీగా దొరుకుతాడు. పోలీస్ డిపార్ట్మెంట్ గందరగోళంలో పడుతుంది. ఇన్స్పెక్టర్ నంది ఈ కేసు తీసుకుని ఆత్రేయ ఇంటికి వెళ్తే అక్కడ ఒక డైరీ, ల్యాప్టాప్, వీడియోలు దొరుకుతాయి. వీడియోలో ఆత్రేయ నవ్వుతూ నేను చనిపోయినా నా ప్లాన్ ఆగదు, ప్రతిరోజు ఉదయం 9 గంటలకి నెక్స్ట్ విక్టిమ్ పేరు టీవీలో వస్తుందని చెప్తాడు. నిజంగానే మరుసటి రోజు ఒక బిజినెస్ మ్యాన్ చనిపోయినట్లు వస్తుంది. నంది టీమ్ తో కలిసి రోజుకో మర్డర్ ఆపడానికి పడిగాపులు కాస్తాడు. కానీ ఆత్రేయ ప్లాన్ భయంకరంగా ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాప్స్, రిమోట్ కంట్రోల్ పాయింట్స్ తో ఎంత గట్టిగా కాపలా ఉంచినా విక్టిమ్స్ ఒక్కసారిగా చనిపోతూనే ఉంటారు. నంది ఆత్రేయ డైరీ చదివినప్పుడు అసలు నిజం తెలుసుకుంటాడు. ఆత్రేయ లైఫ్ లో ఈ 5 మంది అతన్ని బాగా అవమానించారు. అందుకే రివెంజ్ కోసం చనిపోయే ముందు పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసి చనిపోయాడు. ఈ మరణాలలో నంది ఒక్క ప్రాణాన్నైనా కాపాడా, అందరూ చచ్చిపోతారా అనే విషయాలను ఈ తమిళ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి ఆర్యాన్. ఈ మూవీ 2025 అక్టోబర్ 31 నుంచి థియేటర్ లో రిలీజ్ అయింది. నవంబర్ 28న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.